హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్. నేను మీ రమ్య చౌదరి. రియల్ ఎస్టేట్లో ఒకప్పుడు డబుల్ రిజిస్ట్రేషన్స్ ఉండేవి. బట్ ఎప్పుడైతే రేరా వచ్చిందో డబుల్ రిజిస్ట్రేషన్స్ అనేవి తగ్గుకుంటూ వచ్చాయి. మరి ఇప్పుడు రేరాలో కూడా అప్డేట్స్ వస్తున్నాయి. మరి ఎలాంటి అప్డేట్స్ వస్తున్నాయి మనతో షేర్ చేసుకోవడానికి స్టూడియోలో ఉన్నారు నంది రామేశ్వరరావు గారు, టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డ్ గ్రహీత. వారితో మాట్లాడదాం. హాయ్ సార్. సార్, ఒకప్పుడు రియల్ ఎస్టేట్ అంటే మనకి ఒక దగ్గర ఓపెన్ ప్లాట్ కొనుక్కోవాలంటే చాలా చెక్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఎంత చెక్ చేసుకున్నా కానీ డబుల్ రిజిస్ట్రేషన్స్ అయితే కంపల్సరీగా ఉండేవి. ఎప్పుడైతే రేరా వచ్చిందో ఆ డబుల్ రిజిస్ట్రేషన్ అనే భయం తగ్గుకుంటూ వచ్చింది. ఇప్పుడు రేరాలో కూడా చాలా అప్డేట్స్ వచ్చాయని విన్నాను. అసలు ఫస్ట్ రేరా అంటే ఏంది, రేరాలో ఎలాంటి అప్డేట్స్ వచ్చాయి? ఎందుకంటే ముందు నీకు లైన్ చెప్పాలి. అంతకుముందు పాలలో నీళ్ళు వేసేవారు, ఇప్పుడు నీళ్ళలో పాలు వేస్తున్నారు. పాలలో నీళ్ళు అప్పుడు వేసేవాళ్ళు, ఇప్పుడు నీళ్ళలో పాలు వేస్తున్నారు. మీకు అర్థమైంది. క్వాలిటీ గురించి, నాణ్యత గురించి, డాక్యుమెంటేషన్ సిస్టమ్. సో రేరా అనేది ఇట్స్ అ వెరీ బిగ్ గుడ్ ఇనిషియేటివ్ అని చెప్పాలి బై బోత్ సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియల్ అండ్ దెన్ స్టేట్ గవర్నమెంట్. అది వచ్చిన తర్వాత దాన్ని ఏంటంటే కేవలం రియల్ ఎస్టేట్కి సంబంధించిన విషయాలు మాత్రం కంట్రోల్ అంటే రెగ్యులేట్ చేస్తుంది, ట్యూన్ చేస్తుంది, ప్రాసెస్ సిస్టమ్ డిజైన్ చేస్తుంది. ఓకే. సో రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ యాక్ట్, రేరా యాక్ట్ అంటే బిల్డర్స్, పబ్లిక్ డెవలపర్స్, ఏజెంట్స్, బయ్యర్స్ వీళ్ళని కంట్రోల్ చేస్తారు. ఓకే. అంతకుముందు బిల్డర్స్ ఏం చేసేవారంటే పర్మిషన్ ఒకేసారి వచ్చేది. అంతకుముందు అంటే ఏ ఇయర్? 30 years, 1990s. ఓకే. పర్మిషన్ వచ్చి ప్లాన్ ఉంటుంది, ఆ ప్లాన్ చూస్తారు, అప్రూవ్ చేసి వెళ్ళిపోతారు సంబంధిత గవర్నమెంట్ అధికారులు, డిటిసి కానీ, హెచ్ఎండి కానీ, హూడా కానీ. అంతమంది తర్వాత ఏమైందంటే బిల్డర్స్ ప్రతి ఇంచు కూడా వేలల్లో, ఇప్పుడు 237 కోట్లు ఉంటే గజం 5 లక్షల రూపాయలు సుమారు. సో ఏ ఇంచు కూడా వదలరు. ఎవ్రీ ఇంచ్ మేక్స్ దమ్ ఏ లాట్ ఆఫ్ డిఫరెన్స్, వందల్లో వేలల్లో. సో ఏం చేశారంటే పర్మిషన్ తీసుకుంది ఒకదానికి, కట్టింది ఇంకోటి. సొమ్ము ఒకటిది, సోకు ఒకటిది అని సినిమా వచ్చింది కమల్ హాసన్ గారు. ఎందుకంటే ఎవరు చూడరు కాబట్టి పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు ఇలా స్టార్ట్ చేసి, ఇలా వాటర్ ట్యాంకులు ఎలా ఉంటాయి కాలనీలో, అవును, అది గవర్నమెంట్ దృష్టిలో కీన్ అబ్జర్వేషన్లో పెట్టారు. ఓకే. మీరు డౌట్ వస్తే ట్రాకింగ్ ఎలా చేస్తున్నావు, ఎక్కడ వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, ఏం తింటున్నావు అని అట్లా. సో కొన్ని రోజులకు అర్థమైంది ఏంటంటే అధికారికి ఇక్కడ మోసాలు జరుగుతున్నాయి, తేడాలు వస్తున్నాయి, తేడా ఉంటే పర్లేదు కానీ డిఫరెన్స్ ఉండకూడదు అని చెప్పాడు. అప్పుడు ఏం చేశారంటే పర్మిషన్ టు బిల్డ్, పర్మిషన్ టు ఆపరేట్, ఓకే, రెండు. అంటే పర్మిషన్ ఇనీషియల్ ఇస్తారు ప్లాన్లో, నేను ఇక్కడ ఇల్లు కడతాను, అక్కడ స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్ కడతాను, ప్లానింగ్ దాన్ని చూసి ముద్ర వేసేవారు. ఓకే. మళ్ళీ ఈ మోసాలు జరగకుండా ఉండాలంటే పర్మిషన్ టు ఆపరేట్, ఓసీ అంటుంది, ఆక్యుపేషన్ సర్టిఫికేట్. సో అది ఇవ్వడం మొదలు. అప్పుడు ఏం చేస్తావు, నువ్వు ఏం చెప్పావు, నువ్వు ఏం చేసావు, క్లియర్ పిక్చర్. స్కెల్టన్ ముందు స్కెల్టన్ అంటే తర్వాత ఎక్స్ట్రా తీసేవారు ఆ స్కెల్టన్. సో ఒక 5%, 10% డివిజన్ కొంతవరకు యాక్సెప్ట్, అంటే అంత అక్యురేట్ కరెక్ట్ చేయలేము కాబట్టి 5% కానీ వీళ్ళు 50%, 40% డివైడ్ చేస్తే ఒకటి అది ఓసీ రాదా? ఓసీ రాదు. ఓసీ రాకపోతే నీకు రిజిస్ట్రేషన్ అన్ని మిగతా స్టెప్స్ వెళ్ళవు, ఫర్దర్గా మూవ్ అవ్వదు కాదు, మూవ్ అవ్వదు. మున్సిపాలిటీ ట్యాక్స్ కూడా కట్టనీడు. సో ఇది జరిగేది అనమాట. దీనివల్ల ఏమైంది, కంట్రోల్ అయింది. ఇందులోనే ఇంకొకటి ఏంటంటే బిల్డర్స్ డబ్బులు కలెక్ట్ చేసుకుని 5,000, 10,000 కోట్లు కలెక్ట్ చేసుకుని ప్రాజెక్టులు వదిలేసి వెళ్ళిపోయారు చేయకుండా. అంటే ప్రీ లాంచ్ తర్వాత, ఈ ప్రీ లాంచ్ కూడా రాదు, ఓకే, ఓకే, బేబీ కన్సీవ్ కూడా కాదు, కానీ యాక్షన్ మాత్రం రివర్స్ యాక్షన్ తయారు. అంటే ఏంటంటే అందరూ మనం చెప్పేది ఎవరు, ఒక ఫ్యూ బిల్డర్స్ వేలల్లో ఉన్నారు, అందరూ కాదు, ఒక సర్టన్ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్. అక్కడ ఏం చేయాలంటే గవర్నమెంట్ మోర్ట్గేజ్ అని ఇచ్చింది. మోర్ట్గేజ్ అంటే అర్థం ఏంటంటే నేను 1000 ఫ్లాట్లు కడుతున్నా, 10% ఆఫ్ ది కన్స్ట్రక్షన్ ఏరియా గవర్నమెంట్కి ఆధీనంలో ఇచ్చేసారు. 10% గవర్నమెంట్, ఆ 10% అమ్మడానికి లేదు. అది కూడా 38th ఫ్లోర్ అనుకో, 30 floors, 38, 28 కింద తీసుకుంటుంది గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్. ఎందుకు, అది కూలగొడితే మొత్తం బిల్డింగ్ పడిపోతుంది. ఓకే. అది కూడా మన గవర్నమెంట్ మనం తక్కువ అంచనా వేయద్దు, అవును, మనమే తోపనుకుంటే ఇంకా పెద్ద తోపాలి. సో అది రెండో కండిషన్. ఓకే. ఇప్పుడు ఏమైంది, చెక్ చేసినట్టు లేకపోతే అది కంప్లీట్ చేసేకి ఇస్తామన్నారు. ప్లస్ టైం ఉన్నది, కన్స్ట్రక్షన్ పీరియడ్. పూర్వకాలం ఏంటంటే 100 కోట్లు తీసుకొని 100 కోట్లు 25 కోట్లు ఆ ప్రాజెక్టు పెట్టి
ఆ మిగతా 75 కూడా పర్సనల్ అసెట్స్ కొనుక్కునేవారు. అయితే వేరే బిజినెస్ డైవర్షన్, అయితే వైఫ్కి పేరెంట్ డైవర్షన్, రకరకాల మోసాలు, చెత్తకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు ఉన్నాయి. అవును, అవన్నీ కూడా ఇప్పుడు దే ఆర్ అండర్ బ్లాక్ లిస్ట్ అంటే. వెలుగులోకి వస్తున్నాయి. ఎస్. సో అప్పుడు ఏం చేశారంటే ఈ ఓసీ ఇవ్వడం మొదలు చాలా వరకు బిల్డర్స్ మారారు, కొద్దిగా కరెక్షన్ చేసుకున్నారు. అప్పటికి కొన్ని ఉంటాయి. మీరు డబుల్ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ అన్నారు, దానికి మెథడాలజీ అరవై అయ్యారు. ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే ప్లాట్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిటీలోనో విజయవాడలో ఎక్కడో ప్లాట్లు వేసారు, ఒక 200-300 ప్లాట్లు వేసారు. ఓకే. ఆ ప్లాట్కి ఏంటి హెచ్ఎండి అయితే కొన్ని రూల్స్ ఉన్నాయి, డిటీసీపీ అయితే కొన్ని రూల్స్ ఉన్నాయి, గ్రామ పంచాయతీ అయితే కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఫాలో అవుతూ గ్రామ పంచాయతీలో అప్రూవల్స్ అని ఉండవు, మన ఇష్టమే, మనకి ఇష్టమైతే వెళ్తాం, కష్టమైతే మానేస్తాం. ఇవాళ రోడ్డు చూపిస్తాం, రేపు రోడ్డు తీసేస్తాం. డిటీసీపీ హెచ్ఎండిలో 30, 33 ఫీట్, 40 ఫీట్ రోడ్లు ఉంటాయి. సో అక్కడ ఏం చేశారంటే ఈ ఒక ప్లాట్ నెంబర్ ఎక్స్ ఉంది, ఒక 250 ప్లాట్, ఆ ప్లాట్ నీకు రిజిస్టర్ చేస్తారు. ప్రాజెక్ట్ ఎంత షాద్నగర్ లేకపోతే సంగారు, అప్పుడు సిటీ, ఇప్పుడు అంటే దగ్గర చాలా దూరం, 50 కిలోమీటర్లు ఎవడు వెళ్ళేవాడు, కొనేసి ఊరుకునేవాడు. రిజిస్ట్రేషన్ కూడా కొంతమంది రారు, జీపే ఇచ్చేస్తారు. రెండో అదే ప్లాట్ని ఈయనకి అమ్ముతారు ఇంకొక ఆయనకి, నీకు తెలియదుగా. అదే ప్లాట్ని నాకు కూడా అమ్ముతారు. ఒకటే ప్లాట్, సేమ్ నెంబర్, భూమి అదే, పర్సన్స్ మారుతున్నారు అంతే. ఓకే. సో అప్పుడు ఈ ముగ్గురు ఎవడు ఇల్లు కట్టుకోడు కదా, ఎప్పుడైతే మనం ఇల్లు కట్టుకోవడానికి వెళ్తే ముగ్గురు ఇల్లులోకి వస్తారు. ఆ ఒకటి చూస్తాడు ఆ పక్కన, వరే మన ప్లాట్ పక్కన నీ ప్లాట్ ఇల్లు కట్టేస్తున్నాడు ఆయన, ఆడెవడు కడుతున్నాడు, ఈడు వేరు, ఈడు కట్టాడు ఇంకొకటి. సో అప్పుడు జంజాడు, గందరగోళం మొదలైంది. ఇవన్నీ కంట్రోల్ చేయడానికి వెబ్సైట్లు వచ్చినాయి, రేరా వచ్చింది. ఒక వెబ్సైట్ వెళ్తే రేరాలో ఆ ప్రాజెక్ట్ నెంబర్ కొడితే ప్రాజెక్ట్లో ఎన్ని ప్లాట్లు ఉన్నాయి, ల్యాండ్ ఓనర్ షేర్ ఎన్ని ఉన్నాయి, బిల్డర్ షేర్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని అమ్మారు, ప్రస్తుతం నువ్వు కొనుక్కునే ప్లాట్ ఎవడి పేరు మీద ఉంది. ఇంకోసారి మోసం ల్యాండ్ ఓనర్స్ కూడా ఈడే అమ్మేస్తాడు. సో ఇది చిట్ట అయిపోతే చాలా పెద్దది, నువ్వు ఇచ్చిన టైం చాలు. ఫైనల్ రేర్ ఏమన్నారంటే మీరు కలెక్ట్ చేసి కస్టమర్ దగ్గర కలెక్ట్ చేసే డబ్బులు 70% లెక్కలు చెప్పాలి, 30% మీ ఇష్టం, మీ ఆవిడ పేరు రాసుకుంటారా, మీరు లాభం చేసుకుంటారా, వీ డోంట్. బట్ 70% ఒక రూపాయి తగ్గిన బిహైండ్ ది బార్స్, అంత పవర్ ఉంది రేరాకి. అప్పుడు ఏమైందంటే ఈ డబ్బులు ఖర్చు పెట్టాం, దేనికి ఖర్చు పెట్టాం, సిమెంట్, ఇసుక, ఐరన్ ఏదో ఉంటుంది చేసినప్పుడు ఆడు కంపెనీ బిల్ ఇవ్వాలి, జిఎస్టీ కట్టేటలే చూస్తారు. చార్టెడ్ అకౌంటెంట్ ఒక ఆయన ఉంటాడు రేరాలో, ఆయన మనం కంపెనీది అంటే కస్టమర్ దగ్గర కలెక్ట్ చేసిన డబ్బులన్నీ కూడా ఎస్క్రో అకౌంట్ అని ఉంటుంది, జాయింట్ అకౌంట్. ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకో, మీ జాయింట్ అకౌంట్ అయితే మీ ఇద్దరు సైన్ చేయాలి, సర్వైవర్ ఎదురంటే ఎవరైనా తీసుకోవచ్చు. అట్లా ఇక్కడ బిల్డర్స్ అంతా పట్టాలి, చార్టెడ్ అకౌంటెంట్ పెట్టారు రేరా. వాళ్ళు పెట్టకుండా కానీ మీరు రిలీజ్ చేస్తే మీకు 33 చెరువులు నీళ్ళు తాగిస్తారు. అది ఫస్ట్ కండిషన్. రెండోది, నువ్వు ఈ సేల్ అగ్రిమెంట్లో ఏమైతే మెన్షన్ చేస్తున్నావో అది యాజ్ ఇట్ ఈజ్ ఇవ్వాలి, ఇవ్వకపోతే పెనాల్టీ వేస్తాం. మూడోది, 3 సంవత్సరాలు డెలివరీ పీరియడ్ పెడితే 3.5 సంవత్సరాలు లోపు ఇవ్వకపోతే దానికి పెనాల్టీ. సో ఇట్లాంటి చాలా ఉన్నాయి, మెయిన్ ప్రజలకు అర్థమని చెప్తున్నా. ఇప్పుడు ఏం చేశాడంటే 3 లెవెల్ వెరిఫికేషన్ పెట్టాడు రేరాలో. అందుకంటే ఒకరిని మేనేజ్ చేయడం ఈజీయే కదా, 3-4 మేనేజ్ అంటే కొద్దిగా నీళ్ళ తెలివి ఎక్కువ ఉండాలి. సో అక్కడ ఏమైంది, ఇప్పుడు ఆర్కిటెక్ట్ని ఇంక్లూడ్ చేశారు అక్కడ. ఆర్కిటెక్ట్ని ఎందుకంటే టెక్నికల్ డిజైన్ ఇచ్చేది ఆయనే కదా. సో ఇప్పుడు బ్యాంకులు బిల్డరు కుమ్మక్కై కొన్ని కేసుల్లో 10వ ఫ్లోర్ డబ్బులు తీసుకొని 3 ఫ్లోర్లు కూడా కట్టట్లేదు. మనం ఫ్లోర్ వైజ్ డబ్బులు కట్టాలి, 3 floors, 6 floors, 9 floors, 12 floors. పడింది 3 ఫ్లోర్లు, డబ్బులు కోసం తీసుకుని 12 ఫ్లోర్లు, అది బయటపడ్డది. సో ఇప్పుడు ఏమైంది, బిల్డర్ వెరిఫై చేయాలి, కస్టమర్ వెరిఫై చేయాలి, ఆర్కిటెక్ట్ వెరిఫై చేయాలి, చార్టెడ్ అకౌంటెంట్ వెరిఫై చేయాలి, కస్టమర్ సో 3 అంటే ఇంకా కొద్దిగా స్ట్రిక్ట్ అయిపోయింది. అంటే ఇప్పుడు కూడా చేసేవాడు ఎప్పుడైనా, ఇప్పుడు రూల్స్ ఆర్ మేడ్ ఫర్ బ్యాడ్ పీపుల్ బట్ రూల్స్ ఆర్ ఫాలోడ్ ఓన్లీ బై గుడ్ పీపుల్. ఇది 100%. సో అట్లా ఆ 3 లెవెల్ వరకు వీఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ ఇంప్రూవ్మెంట్. అలాగే అనుభవం కొద్ది కదా మనకు తెలిసేది, అనుభవం ఎంత వస్తుంది, మనం దెబ్బలు తింటుంటే ఆ దెబ్బలు గోతుల్లోని పైకి వెళ్ళగలగాలి, పడిపోతే కదా తెలిసేది. అది వేరే 3 లెవెల్. అట్లనే బయ్యర్కి ఎప్పుడు కూడా బిల్డర్ తప్పు చేస్తే ఏం చేయాలి, బయర్ తప్పు చేస్తే ఏం చేయాలి, ఎక్కడ మాట్లాడాను ఎప్పుడైనా
మరి బయర్ కూడా డిఫాల్ట్ అయితే మరి బిల్డర్ లాస్ అవడం. సో ఆయన కూడా వేసాడు. నౌ రేరా అప్లియేట్ అథారిటీ 2వ లెవెల్, తర్వాత గ్రీవియన్స్ అండ్ గైడెన్స్ సెల్ 3 ఉన్నాయి రేరాలు, చాలా మంది తెలియదు. ఫస్ట్ నేను చెప్పిన తర్వాత రేరా అంటే రేరా ఇచ్చిన డిస్కషన్తో సంతృప్తి పొందితే రేరా అప్లియేట్ అది కోర్టుకి వెళ్ళకూడదు. ఓకే, ఇలాంటివన్నీ చేసి ప్రజల్ని కాపాడడానికి ట్రై చేస్తున్నారు. ఎస్, అల్టిమేట్గా రేరాలో వచ్చిన అప్డేట్ వల్ల ఇంకా ప్రజలకైతే మంచి నాణ్యత జరిగింది, పెరుగుతుంది, క్వాలిటీ, నాణ్యత పెరిగిద్ది. కమిట్మెంట్. ఎస్, కరెక్ట్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇట్ వాజ్ రియల్లీ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ.